రవికిషన్ గారు యాజ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఇది ఒక చిన్న మూవీ కదా, ఈ మూవీకి ఒక మీరు ఒక ప్రమోషన్ యూఎస్పీగా చెప్పాలంటే ఏ పాయింట్ చెప్తారు? అదే ట్రూ స్టోరీ అంటారు కదా. సో నాకు పర్సనల్గా ఇష్టం. నేను కథ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ అది ఒక లైఫ్లో జరిగింది ట్రూ స్టోరీ అనేది. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా ఇది డెఫినెట్గా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్. ట్రూ స్టోరీ ఒక లైఫ్లో జరిగింది అనేది చాలా పెద్ద విషయం కదా. సో అది మెయిన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్తానండి నేనైతే. అండ్ యాక్చువల్లీ టీజర్ ఆ టైంలో అయితే మీరు ఎక్కడ కనిపించలేదు, ఏమైనా రీజన్ ఉందా? అలా ఏం లేదండి. యాక్చువల్గా మొత్తం విస్కీ బ్రో ప్లాన్ చేశారనమాట. ఫస్ట్ డే షూట్ నుంచి ఆయన ట్రైలర్ వరకు కంప్లీట్ ప్లాన్తో వచ్చారు, యూఎస్ నుంచి వచ్చారు. సో వచ్చినప్పుడే నాకు ముందే చెప్పారనమాట, టీజర్లో మీరు ఉండరు, ట్రైలర్లో మీ క్యారెక్టర్ రివీల్ అవుద్ది, అప్పటి నుంచే మీ పోస్టర్ ఉంటుంది ఇది అని. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్ళారు అంతే అండి. రవి గారు, మీకు లవ్ ట్రాక్ ఉందా ఇందులో? మీరు ప్రొటగనిస్ట్ లో ఉన్నారు, లైక్ లీడ్ క్యారెక్టర్. అయ్యో అలా ఏం లేదండి. అంటే మేబీ ట్రూ స్టోరీలో లవ్ పాప అమ్మాయి ఎవరో లేరు అనుకుంటా. సో అందుకని బ్రో నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. లైక్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ అండ్ ఇందులో కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది కథ పరంగా. అండ్ అంటే ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా చేసే అన్నీ కొంచెం పెద్ద బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు కదా, అలా కంపేర్ చేసుకుంటే ఇది చిన్న స్టోరీ, చిన్న బ్యాక్డ్రాప్ అవుతుంది కదా. సో ఏమనిపించింది ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి రాగానే? యాక్చువల్గా ఫస్ట్ ఎన్ఆర్ఐస్ ఫోన్ చేశారు, మనకి ఇది కరెక్ట్గా పోర్ట్రే అవుద్దా లేదో వాళ్ళు చెప్పేది, కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ అని భయం ఉండింది నాకు కూడా. బట్ ఇది ఎప్పుడైతే ట్రూ ఇన్సిడెంట్ అన్నారో, నాకు ఏదైతే కథ మొత్తం చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. సో ఓన్లీ కథ నచ్చింది అనే రీజన్ మీద కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ ఏది ఆలోచించలా. బట్ సెట్కి వెళ్ళేందుకు కొంచెం భయం ఉండింది. విస్కీ బ్రో ఫస్ట్ డే ఆయన ఎలా హ్యాండిల్ చేశారని చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఫైన్ మనం తీసుకుంది రైట్ డెసిషన్ అని. కాదు, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా విరూపాక్షంలో చేసినటువంటి ఆ బ్లాక్ మ్యాజిక్ మాత్రం వదలట్లేదు. అలా ప్రతి ఒక్కరు అడగంగానే మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్ గా? ఏంది బ్రో మీరనా లేదంటే ఏంటి? లేదు, యాక్చువల్గా దానికోసం నేను ఆ క్యారెక్టర్ కోసం కార్తిక్ బ్రో ఇచ్చిన ఇన్పుట్స్ తో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం 6 months 8 months నేను ట్రావెల్ అయ్యాను. ఆ పడిన కష్టం ఆడియన్కి ఇంత రీచ్ అయిందా అని చాలా చాలా హ్యాపీగా ఉంది. అది 10 times కాదు 1000 times అడిగినా సరే నేను చేయడానికి రెడీగా ఉంటాను.